టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ఈ రోజు ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా అరెస్టు చేసిందని గుంటూరు తెలుగుదేశం పార్టీ నేత మన్నవ మోహన్ కృష్ణ ఆరోపించారు. బాబు అరెస్టుకు నిరసనగా గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల సర్కిల్లో తన అనుచరులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అని అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలకు పాల్పడి సునకానందం తప్ప మరేమి చేయలేరని విమర్శించారు. సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబుని బెరిషరతులుగా విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబుకి అండగా ఉండాలని ఆయన మన్నవ పిలుపునిచ్చారు. నిజంగా దుర్దినం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు, ఒక బ్లాక్ డే, ఒక ఉన్మాది, ఒక సైకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ప్రత్యక్షంగా చూస్తున్నాం. జగన్ రెడ్డి పాపాలు అంతే లేకుండా పోతుంది. వాళ్ళ పరాకాష్ట జరిగింది. మా నాయకుడిని అరెస్టు చేయటం నిజంగా సిగ్గుచేటు. ఏమాత్రం మచ్చలేని చంద్రుడిని దొంగ కేసులతోటి అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఆకాశంపై ఉమ్మేస్తే మన మొహానే పడుద్ది. అతి త్వరలోనే జనం జగన్మోహన్ రెడ్డి చెప్పు దెబ్బలతోటి చెంపబాలు కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఏమాత్రం ఒక నిరాధారణ ఆరోపణలతోటి ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అక్రమంగా అమానుషంగా ఒక దేశ స్థాయిలో గెలుపుదగిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం నిజంగా దారుణం. ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలోని మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఈ దారుణాన్ని దుర్మార్గాన్ని ఎండగట్టాలి. మా రాష్ట్రంలో ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు, వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దొంగ నడిచినట్టుంది. సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ తాడేపల్లి పిల్లి లండన్లో దాక్కున్న పిల్లి చెప్పడం ఇది అక్రమంగా ఎన్నో కేసులతోటి దాదాపు 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద ఉంటా పక్క దేశానికి వెళ్ళాలన్నా కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకొని కానీ వెళ్ళని ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ దొంగ ముఖ్యమంత్రి, వాళ్ళ దొంగ సలహాదారులు తప్పుడు ఆరోపణలు చేస్తే నిజాలవు. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టారు. ఒక్క దానిలో కూడా తేల్చలేకపోయారు. ఒక మచ్చలేని రాజకీయ నాయకుడు, దేశంలోనే ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా తన ఆస్తి వివరాలు ప్రకటిస్తున్న మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణలు. దీనికి ఏ విధమైన ఆధారాలు లేవు. కేవలం కడుపు మంటతోటి ఒక కక్షతోటి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఇన్నాళ్ళు జైల్లో ఉన్నాను, ఆయన కూడా ఒక రోజు పంపించాలి అన్న ఒక సాకో అన్న ఒక ఈ సైకో ఒక సైడిజం తప్పితే దీంట్లో ఏ విధంగా కూడా ఇది లేదు. అతి త్వరలోనే మా నాయకుడు బయటికి రావటం ఖాయం. న్యాయం గెలుస్తుంది, ప్రజాస్వామ్యం గెలుస్తుంది.